ప్రైజ్ ది లార్డ్. అతి శ్రేష్టమైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాగ్దానము సామెతలు 13వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుకుందాము. నీతిమంతులకు మేలు ప్రతిఫలముగా వచ్చును. నీతిమంతులకు మేలు ప్రతిఫలముగా వస్తుందని చెప్పి దేవుడు వాగ్దానం చేస్తున్నారు. ఈ లోకంలో నీతిగా జీవించేటప్పుడు మనుషుల ద్వారా ఆపదలు, కష్టాలు, కీడు సంభవించవచ్చు కానీ దేవుడు నీతిమంతులకు ప్రతిఫలముగా మేలు అనేది కలుగు చేస్తాడు. ఈరోజు నీతిగా జీవిస్తూ, యథార్థంగా జీవిస్తూ నిందలు పడవచ్చు, అవమానాలు పొందవచ్చు కానీ దేవుని ద్వారా మీ నీతిని బట్టి ప్రతిఫలముగా దేవుడు మేలు కలుగు చేస్తాడు. నీతిమంతుల వెలుగు తేజరిల్లుతుందని చెప్పి దేవుని యొక్క వాక్యం బహు స్పష్టంగా తెలియజేస్తుంది. నీతిమంతులకు ఏ ఆపద సంభవించదు. నీతిమంతుల ఇల్లు గొప్ప ధననిధి. నీతి ఘనతకు కారణమవుతుంది. ఎవరైతే నీతిగా జీవిస్తారో వారు బహు ఘనతను పొందుకుంటారు. ఎందుకు నీతిమంతులకు దేవుడు శ్రేష్టమైన ఆశీర్వాదాలు ఇస్తాడంటే నీతిని అనుసరించు వారిని దేవుడు ప్రేమిస్తాడు. కనుక నీతిగా జీవిస్తూ దేవుడు అనుగ్రహించే ఆ శ్రేష్టమైన ఆశీర్వాదాలు పొందుకోవడానికి ప్రయత్నం చేసేవారముగా మనం ఉండాలి. నీతిమంతుల నివాస స్థలమును దేవుడు ఆశీర్వదిస్తాడు. కనుక దేవుని యొక్క దృష్టిలో నీతిగా జీవిస్తూ దేవుని యొక్క ప్రేమను పొందుకొని దేవుని యొక్క ప్రేమతో పాటు దేవుని యొక్క ఆశీర్వాదాలు, దీవెనలు పొందుకోవాల్సిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి దేవుడు మీ జీవితాల్లో మేలులు కలుగు చేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడైన యేసయ్య, ఈ ఉదయకాల సమయంలో అనుగ్రహించిన అతి శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం దేవా. నీతిమంతులకు మేలు ప్రతిఫలంగా కలుగుతుంది అని చెప్పి నీకు వాక్యం ద్వారా బహు స్పష్టంగా తెలియజేస్తావు. కనుక దేవా, నీతిగా జీవిస్తూ నువ్వు కలుగు చేసే ఆశీర్వాదాలు, మేలులు పొందుకునే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి కలుగు చేయండి. ఈ లోకంలో ఉన్న మనుషులు నీతిగా జీవించేటప్పుడు దేవా అవమానపరచవచ్చు, నిందలు వేయవచ్చు, కీడు తలపెట్టవచ్చు కానీ ఆ కీడులన్నీ కూడా మేలుగా మార్చే దేవుడవు నీవే. కనుక దేవా, నేను అనుసరించి జీవించే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి కలుగు చేయండి. నీతిగా ఎవరైతే జీవిస్తారో వారి జీవితాల్లో సమృద్ధి అనేది ఉంటుందని చెప్పి నువ్వు తెలియజేసావు. కనుక సమృద్ధైన ఆశీర్వాదాలు, సమృద్ధైన మేలులు పొందుకోవాలంటే దేవా నీతిగా జీవించాలి. కనుక అటువంటి మనస్సు ప్రతి ఒక్కరికి కలుగు చేయండి. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. ఈరోజు తలపెట్టిన ప్రతి కార్యాన్ని సఫలం చేయండి. వారి రాకపోకల్లో నీకు సహాయం అనుగ్రహించండి. అనారోగ్యమైన బిడ్డలను స్వస్థపరచండి. ఈ దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా కుమ్మరింపచేసి నీ దేవునితో నింపి నడిపించమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క కృప సదాకాలం మనకు తోడై ఉండి దేవుని యొక్క దీవెనలు, ఆశీర్వాదాలతో నింపి నడిపించును గాక. ఆమేన్.